విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి రాజ్ కేశిరెడ్డిని తరలించారు సిట్ అధికారులు. వైద్య పరీక్షల అనంతరం కోర్టులో ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో 12 గంటల పాటు విచారణ జరిపారు. లిక్కర్ స్కామ్ లింకులపై విభిన్న కోణాల్లో విచారణ జరిపి కీలక ఆధారాలు సేకరించారు. మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ మనకు అందిస్తారు. జయరాజ్, రాజ్ కేశిరెడ్డిపై ఎటువంటి ప్రశ్నలు సంధించారు పోలీసులు? ఇప్పటి వరకు అంటే 12 గంటల విచారణలో ఎటువంటి సమాచారం రాబట్టే ప్రయత్నం చేశారు? హరీష, మద్యం కుంభకోణంలో కీలక సూత్రధారిగా ఉన్నటువంటి రాజ్ కేశిరెడ్డిని దాదాపు 12 గంటల పాటు సిట్ అధికారులు ప్రశ్నించారు. విభిన్న కోణాల్లో ఇప్పుడు వరకు సేకరించినటువంటి ఆధారాలు, సేకరించినటువంటి డాక్యుమెంట్స్, ఏవేవి ఇప్పటి వరకు విచారించినటువంటి ఈ కేసులో ఇప్పటి వరకు విచారించినటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి సమాచారం అంతా కూడా రాజ్ కేశిరెడ్డి దగ్గర పెట్టారు. వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేశారు. దాదాపు 12 గంటల పాటు విభిన్నమైన కోణాల్లో దాదాపు సిట్ అధికారులు 15 మందికి పైగా అధికారులు విభిన్న కోణాల్లో ప్రశ్నించారు. మొత్తం మద్యం కుంభకోణానికి సూత్రధారులు ఎవరు, దాని నుంచి వచ్చినటువంటి నగదు ఎక్కడికి వెళ్ళి, ఏ కంపెనీలకి ఎంత మొత్తానికి మొత్తం ఈ కాంట్రాక్ట్ అనేది ఇచ్చారు, ఎవరెవరు ఏ డిస్టిలరీలు ఎవరెవరి పేరు మీద ఉన్నాయి, ఎంత మొత్తం చేతులు మారాయి, ఈ మొత్తం వచ్చినటువంటి మొత్తం ఎవరి ఖాతాలోకి వెళ్ళింది అనేటటువంటి విషయాలన్నీ కూడా పూర్తి స్థాయిలో సమగ్రంగా విచారణ చేపట్టారు. చాలా కీలకమైనటువంటి ఆధారాలని కేశిరెడ్డి సిట్ అధికారులకు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే కొన్ని అంశాలకు సంబంధించి వైసీపీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతల పేర్లు వచ్చిన సమయంలో మాత్రం కేశిరెడ్డి తనకు గుర్తు లేదు, తెలియదు, తనకు సంబంధం లేదనేటువంటి సమాధానాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద చూస్తే ఈ కేసులో కీలకమైనటువంటి ఆధారాలు అయితే సిట్ పోలీసులకు లభ్యమైనట్టుగా సమాచారం అందుతా ఉంది. కొన్ని అంశాల్లో ఆయన కొన్ని సహకరించలేదు, కొన్ని అంశాలకు సంబంధించి తనకు తెలియదని సమాధానాలు ఇచ్చారు, కొన్ని అంశాల్లో తనకు సంబంధం లేదనేటువంటి సమాధానాలు ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. రాత్రి 11:30 గంటల ప్రాంతంలో సిట్ కార్యాలయానికి తీసుకొచ్చినటువంటి పోలీసులు తెల్లవారుజామున 3 గంటల వరకు కూడా విచారించారు. తిరిగి 6 గంటల నుంచి కూడా ఇప్పటి వరకు కూడా విచారణ చేపట్టారు. మొత్తం మీద ఒక కీలకమైనటువంటి ఆధారాలు దీంట్లో పోలీసులకు లభ్యమైనట్టుగా తెలుస్తా ఉంది. హరీష, జయరాజ్, అంటే ఈ విచారణలో ఏమన్నా కొత్త పేర్లు తెరపైకి వచ్చాయా? ఏమన్నా దానికి సంబంధించి పోలీసులు ఏమైనా డీటెయిల్స్ చెప్తున్నారా? హరీష, దీనికి సంబంధించి అధికారికంగా అయితే సిట్ అధికారులు ఎక్కడ కూడా ఇప్పటి వరకు అయితే మాట్లాడలేదు, మాట్లాడే అవకాశం కూడా ఉండదు. మరికొద్దిసేపట్లోనే ఇప్పుడే ఒక 5 నిమిషాల క్రితమే కేశిరెడ్డిని సిట్ కార్యాలయం నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు అయిన తర్వాత విజయవాడలో ఉన్నటువంటి కోర్టులో ప్రవేశపెడతారు, న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెడతారు. దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్ అంతా కూడా పూర్తయింది. ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో లీగల్ పరంగా ఏమేమైతే ఆధారాలు ఉన్నాయో, లీగల్ గా ఉన్నటువంటి డాక్యుమెంటేషన్ అంతా కూడా పూర్తయినటువంటి తర్వాత మరికొద్దిసేపట్లోనే విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి న్యాయస్థానం వరకు తీసుకెళ్తారు, న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెడతారు. అక్కడ మొత్తం వివరాలన్నీ కూడా అక్కడ ప్రవేశపెడతారు. మొత్తం మీద చూస్తే దాదాపు 12 గంటల పాటు విచారణ తర్వాత కీలకమైన ఆధారాలతో కూడినటువంటి అంశాలన్నీ కూడా మరికొద్దిసేపట్లోనే ఆ న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెడతారు. దీనికి సంబంధించి ఈ మద్యం కుంభకోణం ఏ విధంగా జరిగింది, దీనిలో ఎవరైతే పాత్రదారులు ఉన్నారు, ఎవరు సూత్రధారులు ఉన్నారు, ఎంత మొత్తం జరిగింది, ఏ కంపెనీలకు ఇచ్చారు, దాని వెనక ఎవరున్నారు అనేటటువంటి విషయాల్లో కీలకమైనటువంటి సమాచారం పోలీస్ సిట్ అధికారులు కేశిరెడ్డి ఇచ్చినట్టుగా సమాచారం అందుతా ఉంది. మరి కొద్దిసేపట్లోనే విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి న్యాయస్థానం వరకు తీసుకెళ్లి న్యాయమూర్తి ఎదుట పోలీసులు ప్రవేశపెడతారు. హరీష, థ్యాంక్ యూ జయరాజ్.